సర్వశక్తి కలిగిన దేవుడు మీకు తోడై ఉండును గాక. ఈ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఎందరో ఈ దినాన్ని చూడని వారు లోకములో ఉన్నారు. యెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో మీ శత్రువును ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. He has cast out thine enemy. तेरा శత్రు भी दूर किया गया है. మనకు శత్రువు సైతాను భయంకరమైన శత్రువు. సైతాన్తో చేతులు కలిపేవారు కూడా మనకు శత్రువులే. శత్రువులు యేసయ్య అన్నాడు, దేవుని వాక్యం ఎంతగా శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తానన్నాడు. శత్రువును మిత్రులుగా చేస్తానన్నాడు. ఎప్పుడు? మనము దేవునికి సన్నిహితంగా ఉంటే శత్రులు సహా మిత్రులుగా చేస్తాడు. అయితే యాకోబు 4:4లో ఒక మాట ఉంది, ఈ లోకముతో స్నేహము చేయగోరువాడు దేవునికి శత్రువట. మనుషులు శత్రువు అయితే బ్రతిమలాడచ్చు, చక్క చేయొచ్చు. దేవునికి శత్రువులు కావద్దండి. దేవునికి శత్రువు అయితే ఏం సాధిస్తావు? చాలామంది నేటి ప్రపంచములో దేవునికి శత్రువులు అవుతున్నారు. దేవుడే లేనంటున్నారు, తలవిడిగా జీవిస్తున్నారు. దేవుని యొక్క కార్యాలను తులకనగా చూస్తున్నారు. పౌలన్నాడు కొరింథీ రాసిన మొదటి పత్రిక 15:25లో తన శత్రువులను తన పాదము కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయటం ఒకరోజు రాబోతుంది. అయితే శత్రువును తన పాదము కింద ఉంచుతాడట. అయితే దేవుని యొక్క మహత్తరమైన శక్తి మీద మనం ఆనుకొని ముందుకు సాగాలి. సోదరి, సోదరుడా, వింటున్న శ్రోత గమనించు, శత్రుత్వాన్ని పెంచుకోవద్దు. లోకంలో ఒక మాట, శత్రుశేషము రుణశేషం ఉండకూడదట. రుణశేషం ఉంటే వడ్డీకి పెరుగుతూ ఉంటుంది. శత్రువు ఉంటే ఎప్పుడు చంపుతాడా అని చూస్తుంటాం. శత్రుత్వాన్ని పోగొట్టుకోవాలి, మిత్రత్వాన్ని సంపాదించుకోవాలి. అయితే దేవుని మీద ఆనుకొని మన శత్రువును ఆయనే పగ తీర్చుకుంటాడు. పగ తీర్చుకుంటే మన పని కాదు. దేవుని మీద ఆధారపడి ముందుకు సాగాల. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎందరూ మాకు విరోధులుగా ఉన్నారు, వాళ్ళని కనికరించండి, వాళ్ళని దీవించండి. శత్రువుని మిత్రులుగా చేస్తా అన్నావు కదా నాయన. మా శత్రువుల కొరకు ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మీరు నేర్పించిన విధానం నాయన. మీరు కూడా శత్రువుల కొరకు ప్రార్థించారు. తండ్రి, వీరేమి చేయించునో వీరు కూడా క్షమించమన్నాం. ఆ రీతిగా క్షమించేదానికి మీ కృప మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.